లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. శ్రీ మహాగణాధిపతయే నమ, శ్రీమాత్రే నమ. ఆధాన ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్సులు. ముందుగా ఆధాన ఆధ్యాత్మిక వీక్షకులందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. మార్చి 19వ తేదీ పరాభవనామ సంవత్సర ఉగాది పర్వదినం. పరాభవనామ సంవత్సరం అనే పేరులో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం పరిశీలిస్తే, గడిచిన సంవత్సరంలో వచ్చేటటువంటి అన్ని రకాలైన ఇబ్బందుల నుంచి మనం ఈ సంవత్సరం బయటపడుతున్నామని చెప్పటానికి సంకేతంగా, గడిచిన సంవత్సరంలో ఉన్నటువంటి కష్టాలు, బాధలు, కన్నీళ్ళు వీటన్నిటి నుంచి బయటపడి కొత్త జీవితానికి శ్రీకారం చుడుతున్నామని చెప్పటమే పరాభవ నామ సంవత్సరంలో ఉన్నటువంటి అంతరార్థం. ఉగాది రోజు ఏం చేయాలో ధర్మసింధు, నిర్ణయ సింధు, చతుర్వర్గ చింతామణి, హేమాద్రి సంహిత, తిథితత్వం అనే ప్రామాణిక గ్రంథాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి. ఉగాది రోజు తప్పకుండా అందరూ తైలాభ్యంగన స్నానం చేయాలి. తైలాభ్యంగన స్నానం అంటే శరీరానికి, తలకి నువ్వుల నూనె రాసుకొని తలంటు స్నానం తప్పకుండా చేయాలి. దీనివల్ల మీకున్నటువంటి సమస్త దోషాలు, దరిద్రాల నుంచి బయటపడవచ్చు. ఆ తర్వాత ఉగాది రోజు తప్పకుండా అందరూ బ్రహ్మదేవుణ్ణి పూజించాలని హేమాద్రి సంహిత అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు. సర్వదేవతలను దవనంతో పూజించాలని స్మృతి కౌస్తుభము, చతుర్వర్గ చింతామణి అనే గ్రంథాల్లో చెప్పారు. బ్రహ్మదేవుణ్ణి ఎలా పూజిస్తాం? బ్రహ్మకి చిత్రపటం ఉండదు, విగ్రహం ఉండదు. అందువల్ల బ్రహ్మదేవుణ్ణి పూజించడానికి సంకేతంగా ఉగాది రోజు అందరూ కూడా మీ ఇంటి ముందు ఒక కర్రను పాతి పెట్టండి. మీ ఇంటి ముందు భాగంలో ఎక్కడైనా కొద్దిగా ఖాళీ ప్రదేశం ఉంటే ఒక చిన్న కర్రను మట్టి తీసి పాతి పెట్టండి. ఆ కర్రకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. ఆ కర్రకి పుష్పాలు ఉంచి కర్పూర హారతి ఇచ్చి ఆ కర్ర దగ్గర దవనం ఉంచండి. ఆ కర్రను బ్రహ్మధ్వజము అనే పేరుతో పిలుస్తారు. ఇలా ఎవరైతే ఉగాది రోజు ఇంటి ముందు కర్రను పాతి పెడతారో వాళ్ళ ఇంట్లోకి ఆ కర్ర ద్వారా ముక్కోటి దేవతల శక్తి ప్రవేశిస్తుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. దీన్ని బ్రహ్మధ్వజం అంటారు. ఈ పూజను బ్రహ్మధ్వజ పూజ అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి చాలా సులభమైన, శక్తివంతమైన పూజ బ్రహ్మధ్వజ పూజ. ఒక చిన్న కర్ర పాతి పెట్టడం, దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం, హారతి ఇవ్వటం, ఆ కర్ర దగ్గర దవనం ఉంచి నమస్కారం చేసుకోవటం, చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టడం. ఈ బ్రహ్మధ్వజ పూజ చేస్తే ఉగాది రోజు బ్రహ్మదేవుణ్ణి పూజించిన అద్భుతమైన ఫలితం కలుగుతుంది. ముక్కోటి దేవతల ఆశీస్సులు కుటుంబంలో అందరి మీద ప్రసరిస్తాయి. అలాగే ఉగాది రోజు సర్వదేవతల్ని దవనంతో పూజించాలి. మీరు ఇంట్లో దీపం పెట్టాక దేవీ దేవతల చిత్రపటాల దగ్గర దవనం ఉంచి నమస్కారం చేసుకోండి. లేదా మీరు పూలదండల అలంకరణ చేస్తూ ఉంటే ఆ పూలదండల మధ్యలో దవనం ఉంచి దవనం కట్టిన పూలదండలు తప్పకుండా దేవీ దేవతల చిత్రపటాలకు అలంకరణ చేయండి. ఇలా చేస్తే సకల దేవతల అనుగ్రహం సులభంగా కలుగుతుంది. ఉగాది రోజు గోపూజ చేస్తే మంచిది, వృషభ పూజ చేస్తే మంచిది. అంటే ఆవులను, ఎద్దులను పూజించటం, వాటికి ప్రదక్షిణలు చేయటం, ఆహారం తినిపించడం చేయాలి. ఉగాది రోజు తప్పకుండా ఇవ్వవలసిన దానాల గురించి ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ఉగాది రోజు ఎలాంటి దానాలు ఇవ్వాలంటే మామిడి పళ్ళు తప్పకుండా దానం ఇవ్వండి. కొత్త వస్త్రాలు ఉగాది రోజు దానం ఇస్తే మంచిది. అలాగే మజ్జిగ దానం ఇస్తే మంచిది. విసనకర్ర దానం ఇస్తే మంచిది. వీటిలో ఏవి దానం ఇచ్చినా ఉగాది రోజు సంవత్సరం పాటు సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఉగాది సందర్భంగా అందరూ కూడా పంచాంగ శ్రవణం చేయాలి. సాయంకాలం పంచాంగం వినాలి. దానికి కారణం ఏంటంటే, పంచాంగ శ్రవణం చేస్తే గనక అనేక భూములు దానం చేసిన ఫలితం కలుగుతుంది, గోవులు దానం చేసిన ఫలితం కలుగుతుంది, బంగారం దానం చేసిన ఫలితం కలుగుతుంది, కన్యాదానం చేసిన అద్భుత ఫలితం కూడా కలుగుతుంది. అలాగే నవగ్రహ దోషాలు తొలగింపజేసుకొని నవగ్రహాల అనుగ్రహం కలగాలంటే కూడా ఉగాది రోజు తప్పకుండా పంచాంగ శ్రవణం చేయాలి. సాయంకాలం పూట సంవత్సర ఫలితాలు చెప్పే పంచాంగాన్ని తప్పకుండా వినాలి. ఉగా అంటే నక్షత్రాల నడక, నక్షత్రాల గమనం అని అర్థం. నక్షత్రాల గమనం ప్రారంభమై సృష్టి ప్రారంభమైన రోజు ఉగాది. శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ ప్రకారం బ్రహ్మదేవుడు జీవులను సృష్టించడం ప్రారంభించిన రోజు ఉగాది. అందుకే ఉగాది రోజు ఇట్లా బ్రహ్మదేవుణ్ణి పూజించటం, ఈ దానాలు ఇచ్చుకోవటం,
ఈ రకమైనటువంటి విధి విధానాలు పాటించడం ద్వారా సంవత్సరం మొత్తం సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఆధాన ఆధ్యాత్మిక ప్రేక్షకులందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు మరొక్కసారి తెలియజేస్తూ సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.